హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కర్ల శారీస్ చాప్టర్. ఈ రోజు నా వ్లాగ్లో ఏంటంటే నేను ఇండియా నుంచి 2 పార్సెల్స్ తెప్పించుకున్నాను. దానిలో ఏమున్నాయి, ఎలా వేయించుకున్నాను, ఎన్ని డేస్ పెట్టింది, ఎన్ని కేజీస్ తెప్పించుకున్నాను నేను మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఏంటంటే నేను 2 పార్సెల్స్ తెప్పించుకున్నాను. ఇట్స్ అరౌండ్ ఎగ్జాక్ట్లీ 59 to 60 కేజీస్ ఉంటాయి అనమాట, రెండు కలిపి. సో ఆ 2 పార్సెల్స్ ఏంటంటే నేను ఇప్పటికే ఒక 2 టైమ్స్ వేయించుకున్నాను పార్సెల్స్. ప్రీవియస్గా వేయించుకున్నప్పుడు ఏంటంటే ఎక్స్ప్రెస్ అవడం వల్ల మ్యాక్సిమం 4 to 6 డేస్లో వచ్చేసింది పార్సిల్. కాకపోతే అప్పుడు ఏంటంటే మాకు ట్యాక్సెస్ కూడా పడినాయి. అది కొరియర్ వాళ్ళ మిస్టేకో మా మిస్టేకో తెలీదు. ట్యాక్సెస్ పడినాయి కానీ వీ మేనేజ్డ్ ఇట్, వీ డిడ్ంట్ పేడ్ ఎనీ ట్యాక్సెస్, సో నో ప్రాబ్లం. బట్ మీరు వేయించుకునేటప్పుడు బీ కేర్ఫుల్. అండ్ ఈసారి మేము వేయించుకున్నది నార్మల్ పార్సిల్, నాట్ ఎక్స్ప్రెస్ పార్సిల్. ఫాస్ట్గా వచ్చేది కాదు. సో 2 పార్సిల్స్ టూ డిఫరెంట్, అంటే లైక్ వన్ డే ఒక రోజు ఇస్తే ఇంకో రోజు ఇంకో పార్సిల్ ఇస్తాము. అరౌండ్ సేమ్ అలాగే వచ్చినాయి. ఐర్లాండ్ రావడం కూడా ఒక రోజు ముందు వచ్చిన పార్సిల్ ఇంకో నెక్స్ట్ డే వచ్చింది. సో నేను మీకు చెప్పేది ఏంటంటే July 1st నుంచి కొత్త రూల్స్ వస్తున్నాయి ఐర్లాండ్లో. అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక పార్సిల్ ఇండియా నుంచి చేయించుకున్నప్పుడు వాళ్ళు ఎక్స్ట్రా ట్యాక్స్ ఉన్నారు అన్నట్టు విన్నాను. July 1st నుంచి ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ మీరు మాత్రం పార్సిల్ వేయించుకున్నారంటే July 1st తర్వాత నుంచి బీ కేర్ఫుల్, రీసెర్చ్ చేయండి, కనుక్కోండి. 1-2 సార్లు ఒక కొరియర్ వాళ్ళని కాకుండా మీతో కూడా కనుక్కోండి. సో నా పార్సిల్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. అండ్ ఇక్కడ ఏం దొరుకుతుంది, ఇండియా నుంచి ఏం తెప్పించుకుంటే బెటర్ అని కూడా చూద్దాం. సో గైస్, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మేము ఐర్లాండ్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము ఐకియాలో స్టీల్ చాలా పర్చేస్ చేసాం. బట్ అవి అంత మంచిగా పనిచేయలేదు మా కుకింగ్కి. సో మేము ఇండియా నుంచి మా మమ్మీ వాళ్ళ చేత పార్సిల్ వేయించుకున్నాం అనమాట. స్టీల్ ఐటమ్స్, ఇలాంటి బౌల్, అంటే ఇది ఒక ప్యాన్ అనమాట. ఇది ఇలా ఇచ్చారు, చాలా బరువు ఉన్నాయి, లైక్ 2 kgs పైన ఉంటుందని అన్నారు. బట్ వర్త్ అనమాట. దీని లోపల మనం చాలా, అంటే లైక్ స్టీల్ ప్లేట్స్ అవన్నీ కూడా వేయించారు మా మమ్మీ వాళ్ళు, చాలా బాగున్నాయి. సో ఇదొకటి. ఇంకా ప్యాన్స్, అంటే లైక్ చికెన్ వండుకోవడానికి కానీ ఏదైనా కానీ. అండ్ ఇవి వాటి మీద ప్లేట్స్ అనమాట, స్టీల్ ప్రెషర్ కుక్కర్, అవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా దొరుకుతాయి ఇవన్నీ, కాకపోతే సేమ్ ప్రైజెస్ ఉంటాయి. మనం ఇప్పుడు అమెజాన్లో వాటిలో ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ మా మమ్మీ వాళ్ళు మంచిగా అక్కడ చూసి ఎంత మందంగా ఉన్నాయి, ఐ మీన్ ఎంత థిక్గా ఉన్నాయి అని చెక్ చేసి ఎక్కువ ప్రైస్ పడినా కూడా, లైక్ అవి 3K నుంచి 5K వరకు పడినాయి ఒక్కొక్క బౌల్. దట్స్ వర్త్ ఇట్. మీరు కూడా తెప్పించుకోండి. వన్ టైం పర్చేస్తే అయిపోతుంది. సో గైస్, ఇంకో ఐటమ్స్ ఏంటంటే నార్మల్గా ఆయిల్ ఎక్కడైనా దొరికింది. కోకోనట్ ఆయిల్ నార్మల్గా ఇండియన్ స్టోర్లో చూస్తే ఎక్కువ కాస్ట్ అనిపించింది. బట్ మేము ఏంటంటే ఇందులోకి వాడాలనుకుని మమ్మీ వాళ్ళ చేత తెప్పించుకున్నాం. మీకు అంటే మీరు పర్చేస్ చేయొచ్చు. సో ఇవి మినపొడి అనమాట, మీకు కనిపిస్తున్నాయా? సో ఇవి మా మమ్మీ వాళ్ళు మా కోసం అని చేసి ఇండియా నుంచి పంపించారు. అండ్ ఇది గరం మసాలా అనమాట. ఈ రెండు ఇక్కడ మాకు చేసుకోవడానికి టైం సరిపోదు. బయట కొంటే అవి అంత మంచిగా ఉండవు హెల్త్కి అని చెప్పి మా మమ్మీ స్పెషల్గా అన్నీ వేసి పంపించారు చేసి. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి మెన్షన్ చేయాలి, చింతపండు ఇక్కడ దొరుకుతుంది కానీ క్వాలిటీ అస్సలు బాగోదు. మీరు కనుక చింతపండు వాడాలి కదా, చాలా మనందరం వాడతాం ఇండియన్స్ ఎక్కువ, చాలా కూరలు ఇండియన్స్ తెచ్చుకోండి. అండ్ దెన్ మా చెల్లికి నాకు చాలా ఫేవరెట్ ఐటమ్స్ ఉన్నాయి ఫుడ్వి. నాకు వాటిల్లో హాఫ్ మూన్స్ ఒకటి ఫేవరెట్. సో నేను ఎక్కువ స్వీట్ ఐటమ్స్ తిన్నాను. నాకు స్వీట్ నచ్చేది స్వగృహాలు మాత్రమే. నేను ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాను అనుకోకండి. స్వీట్ ఎక్కువ ఉంటే నచ్చదు. మీలో ఎవరైనా ఉన్నా కూడా స్వగృహ స్వీట్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో నేను స్వగృహాలు చక్రాలు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సో నేను ఈ సన్న చక్రాలు అని చెప్పి చాలా స్నాక్స్ తెప్పించుకున్నాను. చక్కలు, ఇంకా చాలా ప్యాక్స్ ఉన్నాయి, అవన్నీ ఆల్రెడీ తీసి తింటుంది. ఇది ఇంకో చక్కెర, ఇంకా చక్రాలు. అండ్ మా చెల్లికి కాజుతో చేస్తారు కదా స్వగృహాలు, కాజు స్వీట్ చాలా ఇష్టం అనమాట, తెప్పించుకుంటాను. అండ్ దెన్ ఇంకా చక్రాలు, ఇంకా ఇది ఎండుమిర్చి మా మమ్మీ పంపించారు. అండ్ ద మోస్ట్ ఫేవరెట్ మా చెల్లికి పూతరేకులు. స్వగృహాన్ని తెప్పించుకుంది ఫస్ట్ పార్సిల్లో. అది ఇంకో చూపించండి. సెకండ్ పార్సిల్లో ఇంకో డబ్బా ఫేవరెట్ లాగా పంపించారు. అండ్ దెన్ ఇంక ఇవన్నీ స్నాక్స్ ఇంకా ఉన్నాయి, ఇంకా ఆల్రెడీ మేము అన్ప్యాక్ చేసి తింటున్నాం. సో ఏంటి ఇన్ని ఉన్నాయి అన్నాను. సో ఇది రాగి పౌడర్, ఇప్పుడు మనం రాగి జావ తాగుతాం కదా, రాగి పౌడర్ వేసుకొని, అలానే ఇది కూడా మిల్లెట్తో చేస్తారనమాట మిక్స్, మనం తాగడానికి అనమాట. మిక్స్ చేసుకొని పొద్దున్న హెల్తీగా తాగొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియన్ స్టోర్స్లో కూడా దొరుకుతాయి, మీకు కావాలంటే మేము ఇండియన్ నుంచి తెచ్చుకున్నాం, పార్సల్ తెచ్చుకున్నాం కాబట్టి. అండ్ దెన్ జీలకర్ర జస్ట్ నార్మల్గా వేసారు వాళ్ళు. అండ్ దెన్ ఇది ఏంటంటే మాకు ఆకు ఉంటుంది కదా, కరివేపాకు, ఇంకా సంథింగ్ ముల్లగాకు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, ఏదో హెల్త్కి చాలా మంచిదని చెప్పి మా మమ్మీ ఆ రెండు మిక్సెస్ పౌడర్లో పంపించారు. ఐ కెన్ స్మెల్ దిస్, చాలా మంచిది. పొద్దున్నే హాట్ వాటర్ వేసుకుంది, అయితే హెల్దీ. అండ్ ఇప్పుడు ఇంకా స్నాక్స్, ఇంకా చక్కలు ఉంది. ఓకే, ఇంకా ఎక్కువ చూపించద్దు, సేమ్ అవే చక్కలు నాకు ఇష్టమైన ఎక్కువ పంపించారు అమ్మవాళ్ళు. అండ్ స్వీట్ బాక్సెస్ ఉన్నాయి. సో ఇది మల్టీడేజర్. ఎవరైతే పార్ట్ టైం చేస్తూ ఉంటారు లేదా ఇండియన్ స్టూడెంట్స్కి టైం సరిపోయినప్పుడు మల్టీడేజర్ తెప్పించుకోండి, చాలా టైం సేవ్ చేసింది. సో మల్టీడేజర్ ఇక్కడ కూడా దొరకదు, కానీ ఎగ్జాక్ట్గా ఇలాంటిది దొరకదు. మాకు ఇండియాలో ఇది అలవాటు ఉంది కాబట్టి మేము ఇండియా నుంచి తెప్పించుకున్నాం. కావాలంటే యూ కెన్ సర్చ్ ఇన్ స్టోర్స్, ఐర్లాండ్ లోకల్ స్టోర్స్లో దొరుకుతాయి, మీకు కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. అండ్ దెన్ మై గాడ్, ఇట్స్ ఓకే, ఐ డోంట్ నో వాట్స్ ఇట్, దీని లోపల ఏముందో నాకు తెలియదు. ఐ వాంట్ ఓపెన్ ఇట్. సో ఇలాంటి డబ్బాలు పెద్దవి పంపించారు, ఎందుకంటే మేము ఇప్పుడు ఏదైనా చపాతీ పిండి కానీ
ఇంకేదైనా పౌడర్స్ పర్చేస్ చేసినప్పుడు వేసుకోవడానికి ఉండట్లేదని చెప్పి, లేదా దోస బ్యాటర్ గాని వేసుకోవడానికి ఉండట్లేదని చెప్పి పెద్ద పెద్ద ఇలాంటివి చాలా ఉన్నాయి. అవన్నీ నేను తీసుకొచ్చి ఈ వీడియోలో చూపిస్తే ఎంత లాంగ్ అయితది. సో, ఐ డోంట్ వాంట్ టు షో యూ. అండ్ ఇవన్నీ పికిల్స్, చాలా పికిల్స్, చికెన్ పికిల్, టొమాటో పికిల్, ఈ డబ్బా నిండా పికిల్సే ఉన్నాయి. సో, మోస్ట్ ఫేవరెట్ చికెన్ అనమాట. చికెన్ పికిల్స్, టొమాటో, అల్లం పచ్చడి, ఇంకా ఏముంటాయి మనకి పొడులు, చాలా రకాల పొడులు పంపించారు. నల్ల కారం. సో, ఇంకా ఈ బౌల్స్ చిన్న చిన్నవి పంపించారు. అండ్ దెన్ మా మమ్మీ నార్మల్గా మాకు హ్యాట్స్, చైన్స్, జ్యువెలరీ పంపించారనమాట. అండ్ ఇంకా డబ్బాలు ఉన్నాయి. యూ కెన్ సీ ఎవ్రీథింగ్. అండ్ ఇంకా స్టఫ్ ఉంది. ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ లాంగ్. ఓకే గైస్, మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలని ఏమన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గైస్. డూ సబ్స్క్రైబ్, డూ ఫాలో కావ్య సారీ చాప్టర్. సీ యూ, బై బై.